600 పైగా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రంలో దేశమంతటా రాష్ట్రాలంతటా అన్ని జిల్లాలలో ఈరోజు జన ఔషధి దివాస్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 7వ తారీఖు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈట రాజేందర్ గారు రావటము, వాళ్ళందరికీ సంబోధించడము, ఈ జన ఔషధి వల్ల లాభాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎంత లాభం ఉందంటే 50 నుంచి 90% అతి తక్కువ ధరలకు మార్కెట్ కన్నా ఉన్నాయి. ఉదాహరణకు ఒక టెల్మా తీసుకుంటే బయట 120 రూపాయలు ఉంటే ఇక్కడ 12 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. అలాగే పెంటప్రొజర్ కానీ, నాప్రోక్సిన్ కానీ, కిడ్నీకి కానీ, లివర్కు కానీ, ఇతర అనేక రకాలైన జబ్బులకు ఈరోజు జన ఔషధి ఉపయోగపడుతుంది. ప్రతి గ్రామాన ప్రతి వాడన ఈ కార్యక్రమాలు ఉండాలి, జన ఔషధి ఉండాలని ఈరోజు ఈటల రాజేందర్ గారు కూడా చాలా మంచి సందేశం ఇచ్చారు. మేము కూడా ప్రజలను కోరుకుంటేది ఏంటంటే ప్రధానమంత్రి జన ఔషధులు మందులు కొనండి, డబ్బులు ఆదా చేసుకోండి, డబ్బులు మిగిలించుకోండి, సురక్షితంగా ఆరోగ్యంగా ఉండండి, మంచి క్వాలిటీ మందులు దొరుకుతున్నాయని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది కదన్నా, అసలు ఎందుకు ఎక్కువ పబ్లిసిటీ చేయలేకపోతున్నారు, ఎక్కువ బ్రాంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? బ్రాంచెస్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతూనే ఉన్నాయి. దాదాపుగా తెలంగాణలో ఇప్పటికే 194 పైగా ఇంచుమించు 200కు దగ్గరలో అయిపోతున్నాయి. ఇంకా వచ్చే ఒక 1 ఇయర్లో ఇంకా 200 పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా డివిజన్కి ఒక జన ఔషధి కేంద్రం పెట్టాలనేది ఆలోచన ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనేదే మా ఆలోచన. ఓకే.